త్రిత్వమైన దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావం ఆయనకి ఆరోపిస్తున్నాను. టీవీ వీక్షిస్తున్న ప్రతి వారికి కూడా నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామం పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసినటువంటి వారు డాక్టర్ పి విద్యాసాగర్, ప్రొఫెసర్, మమతా మెడికల్ కాలేజీ ఖమ్మము. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులైనటువంటి వారి సతీమణి గారు మిసెస్ కేఈ స్వర్ణలత భాను, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నర్సరావుపేట, ఏపీపీ నర్సరావుపేట. అదేవిధంగా కుమారుడు మిస్టర్ పి ఇమానియల్ ప్రదీప్ చంద్ర, అడ్వకేట్. అదేవిధంగా మిస్టర్ శ్యామ్ సరోజ్ సాగర్, మిస్ కీర్తనా సాగర్. వీరి కుటుంబము ఈరోజు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేశారు. అనేకమైనటువంటి మారుమూల ప్రాంతాలకు కూడా ఈ వాక్యాన్ని ప్రకటించబడుచుండగా మరి అనేకులకి వారి వంతుగా సేవా పరిచర్య కొరకు వారు స్పాన్సర్ చేసిన ఈ ప్రోగ్రాంను బట్టి మరి ఆకాశవాక్యులు విప్పి దేవుడు తన మెండైన దీవెనలతో ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. అదేవిధంగా ఆత్మీయంగా కుటుంబాన్ని ప్రతి బిడ్డను కూడా ఆత్మీయంగా బలపరిచి నిత్య రాజ్య వారసులుగా చేయటానికి ఆయన ఆత్మతో వారందరినీ కూడా నడిపించటానికి ఆయన కృప చూపించునుగాక. ఈరోజు అతి ప్రాముఖ్యమైనటువంటి మరి అంశాన్ని మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. బానిసగా చెరపట్టబడినటువంటి దానియేల్లో మరి దేనిని బట్టి 127 సంస్థానాలకి అధిపతిగా చేయబడ్డాడు. అతనిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, అతనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి, దేనివల్ల అతను 127 సంస్థానాలకి ఒక బానిసగా చెరపట్టబడ్డటువంటి యవ్వనుడు 16 ఏళ్ల వయసు పట్టబడినప్పుడు అతను మరి 127 సంస్థానాలకి అధిపతిగా చేయబట్టడానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ దానియేలు అంటే దేవుడే నా తీర్పరి అని అర్థం, న్యాయాధిపతి అని అర్థము. అయితే ఇతడు ప్రవచనాల నిధికి తాళపు చెవి వంటి వాడు. కాబట్టి ఇక్కడ చూస్తే దేవుని మొట్టమొదటిగా మనం చూస్తే ఈ దానియేలులో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రత్యేకత ఏమై ఉన్నది అంటే దేవుని ఆజ్ఞానుసారంగా జీవించటం కష్టమైనప్పటికీ కూడా తను ఇష్టంగా ఎంచుకొని దేవుని చిత్తానుసారంగా జీవించటానికి, ఆజ్ఞానుసారంగా జీవించటానికి ఇష్టపడినటువంటి యవ్వనుడు. అయితే వీరు యెహోయాకీము అనేటువంటి యోధా రాజు పరిపాలించేటప్పుడు నెబుకద్నెజర్ అనేటువంటి బాబేలు రాజు అక్కడ యుద్ధం చేసి ముట్టడి చేసి అక్కడ ఉన్నటువంటి మరి శేషంగా మిగిలిపోయినటువంటి యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి ఉపకరణాలతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రతి వారిని కూడా బీదవారిని విడిచిపెట్టేసి ఆ దేశంలో మిగిలిన వారందరూ కూడా చెరపట్టబడి వారందరూ కూడా బబులోను దేశానికి తీసుకొని రాబడ్డారు. అయితే రాజు చీనారు దేశంలో ఉన్నటువంటి తన బొక్కసములో అవన్నీ కూడా ఉంచినట్లుగా మనం చూస్తున్నాము. అయితే రాజు అష్పెనేజు అనేటువంటి నపుంసపు అధికారికి ఏమని చెప్పాడంటే మరి ఎవరైతే చెరపట్టబడ్డారో అందులో యవనస్తుల్లో సౌందర్యం కలిగినటువంటి యవనస్తులు ఎవరున్నారో, అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే మరి కురూపము లేక సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరు నందు నిలవదగిన కొందరి బాలును రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము అని చెప్పాడు. కాబట్టి వారందరూ ఎవరైతే అందంగా ఉన్నారో, సౌందర్యంగా ఉన్నారో అట్టి యవనస్తులు ఎవరున్నారో వారిని తీసుకొని వారికి ఉన్నటువంటి సకల విద్యా ప్రావీణ్యతను బట్టి జ్ఞానాన్ని కలిగినటువంటి వారిని, తత్వజ్ఞానం కలిగినటువంటి వారిని ఏర్పరచుకొని కల్దీయుల విద్యను భాషను నేర్పించు. అంతేకాకుండా రాజు ఏ భోజనం తింటారో రాజభోజనాన్ని ఇస్తూ వారికి పానీయంగా ద్రాక్షారసాన్ని ఇవ్వమని అతనికి ఆజ్ఞాపించాడు. అయితే అందులో నుండి అతను ఏం చేశాడంటే ఆ యొక్క నపుంసకు అధికారి ఏం చేశాడంటే 4 బాలుర్ని ఎంచుకున్నాడు. అందులో మొట్టమొదటి వ్యక్తి దానియేలు, తర్వాత హనన్యా, మిషాయేలు, అజర్యా అనేటువంటి వారు ఈ 4 ఎంచుకున్నాడు. ఈ 4 ఎంచుకుంటే వారి దేవతల పేర్లు పెట్టాడు. అతను ఏమని పెట్టాడంటే దానియేలుకేమో బెల్తషాజరు అని, అంతేకాకుండా హనన్యాకు షడ్రక్ అని, మిషాయేలుకి మేషక్ అని, అజర్యాకు అబేద్నెగో అని పేర్లు పెట్టారు. కాబట్టి పేర్లు మార్చేశాడు, వారి దేవత పేర్లు పెట్టడం జరిగింది. అయితే వీరికి రాజభోజనము వీరు నిరాకరించారు తినడానికి. రాజు యొక్క పానీయము ద్రాక్షారసాన్ని తాగడానికి నిరాకరించారు. దానికి ఏమి కారణమై ఉన్నది అనేది మనం చూసినట్లయితే వారు ఎందుకు నిరాకరించారు
మరి రాజభోజనం వారి రాజవంశానికి చెందినటువంటి వారు, మరి రాజవంశానికి చెందినటువంటి వీరు రాజభోజనాన్ని తిరస్కరించడానికి గల కారణం ఏమై ఉన్నది అంటే, బబులోను దేశంలో ఏం చేస్తారంటే పశువుల్ని వధించి రక్తాన్ని చిందించకుండా గొంతు నులిమి దేవతల దగ్గర పెట్టి పూజ చేసి అది తినడం వారు జరుగుతుంది. కాబట్టి ఆ లెక్క ప్రకారంగా మనం చూస్తే లేవీ కాండంలో చూసినట్టే 17:14లో ప్రాణాధారమైనటువంటి రక్తం తినువాడు మరణశిక్షను అందుతాడు అనేది ఒక విషయం అయితే, ద్వితీయోపదేశ కాండము 12, 23, 26 వరకు మనం చూసినట్లయితే, ఆది కాండము 9:4లో చూసినట్లయితే రక్తాన్ని చిందించాలి. రక్తమే ప్రాణం కాబట్టి ఆ ప్రాణమైనటువంటి రక్తాన్ని తినకూడదు. ఎవరైతే తింటారో వారు శాపగ్రస్తులు అవుతారు. అంతేకాకుండా నీవు యెహోవా దృష్టికి యుక్తమైనది చేసినందున నీకు నీ తరువాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు నీవు దానిని తినకూడదు. కాబట్టి యుక్తమైనది చేయడానికి ఇష్టపడ్డాడు, అంటే దేవుని ఆజ్ఞని పాటించడానికి ఇష్టపడ్డాడు. అది కష్టమే, కానీ ఇష్టపడి మాకొద్దు, మాకు ఏం కావాలంటే మాంసాహారం వద్దు, మాకు నీ యొక్క నువ్వు ఇచ్చే పానీయము ద్రాక్షారసం మాకొద్దు, కానీ మాకు శాకాహారాన్ని ఇవ్వమని అడగడం జరిగింది. అప్పుడు ఏమన్నాడంటే ఆ అధికారి ఏమన్నాడంటే, రాజు ఆజ్ఞని మేము పాటించకపోతే మాకు శిక్ష ఉంటుంది, కాబట్టి నీవు శాకాహారం తిని నీ శరీరము మరి క్షీణించిపోతే మరి నన్ను రాజు పనిష్మెంట్ ఇస్తాడు, కాబట్టి మీరు మాంసాహారమే తీసుకోవాలంటే లేదు, 10 రోజులు మీరు మాకు శాకాహారాన్ని ఇచ్చి మమ్మల్ని పరీక్షించండి అని చెప్పడం జరిగింది. అయితే అదేవిధంగా 10 రోజులు శాకాహారం తీసుకున్న తర్వాత వారి ముఖాలను పరిశీలించినట్లయితే వారి ముఖములు మిగిలిన వారి అందరికంటే, మాంసాహారం తిన్న వారి అందరికంటే కూడా సౌందర్యంగాను కళగాను కనిపించినట్లుగా చూస్తున్నాము. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞని పాటించి దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా నడవటానికి వీరి నలుగురు కూడా ఇష్టపడ్డారో వెంటనే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వీరు పొందుకున్నారు. ఏ ఆశీర్వాదాన్ని పొందుకున్నారో మనం చూస్తే, మరి 1వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు వారికి జ్ఞానాన్ని, సకల శాస్త్ర ప్రవీణతను, వివేచనను అనుగ్రహించాడు. కాబట్టి వారికి కావలసినటువంటి జ్ఞానం ఏమై ఉన్నదో సకల శాస్త్ర ప్రవీణాన్ని, వివేకాన్ని అన్నిటిని కూడా అనుగ్రహించాడు. అన్నిటికన్నా మరి ముఖ్యంగా దానియేలుకి ఏమనుగ్రహించాడంటే దర్శనాలకి, స్వప్నాలకి భావం చెప్పేటువంటి మరి ఒక్క గొప్ప తలాంతుని దానియేలుకి ఇచ్చినట్లుగా చూస్తున్నాము. ఎప్పుడైతే మనము దేవుని ఆజ్ఞానుసారంగా మనం జీవిస్తామో దేవుడు తన యొక్క మెండైన దీవెనలతో మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆ ఆజ్ఞానుసారంగా మనం జీవించాలి. దేవుడు పరిశుద్ధ లేఖనాల్లో ఏమేమి ఆజ్ఞలు మన కొరకు పొందుపరిచి ఉంచారో వాటన్నిటిని కూడా పరిశుద్ధ లేఖనాలు చదివితే తప్ప మనకు తెలియవు. కాబట్టి చదవటం వల్ల, వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. మనం ప్రవర్తనలో మార్పు వచ్చి ఆయన సారూప్యంలోకి మనము మార్చబడతాము. అంతేకాకుండా దేవుని ఆజ్ఞని మనం వినడం వల్ల ఇక్కడ ఆశీర్వాదాన్ని దానియేలు, యవ్వనస్తులైనటువంటి ఆ బిడ్డలు నలుగురు కూడా పొందినట్లుగా మనం చూస్తున్నాము. మన యవ్వన బిడ్డలు కూడా దేవుని ఆజ్ఞానుసారంగా నడవకుండా వారి ఇష్టానుసారంగా నడవడం వల్ల వారు ఆశీర్వాదాలు పొందుకోకుండా అనేకమైన శ్రమలు, కష్టాలు, వేదనలు, దుఃఖంలో వారు మునిగిపోతున్నారు. ఏమి నేను అనుకున్న ఏ పని నాకు జరగటం లేదని వేదనలో ఉంటున్నారు. ఎక్కడ ముందుకు ఏది పెట్టుబడి పెడుతున్నా అది లాభాలు లేదు, నష్టాలే వస్తున్నాయి అనుకుంటున్నారు. ఎంత చదువు చదివినా ఉద్యోగాలు రావట్లేదు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం దానియేలుని, షడ్రక, మేషక్, అబేద్నెగోలు దేశంగాని దేశంలో వారు బానిసలుగా పట్టబడ్డారు. రాజవంశానికి చెందినప్పటికీ కూడా వారు ఇప్పుడు బానిసలుగా ఉండి తను తాను తగ్గించుకొని అక్కడ అంతమంది ముందు కూడా రాజు ఆజ్ఞని కూడా కాదని వారు మాకు శాకాహారాన్ని కావాలని ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు విధేయతగా వహించారో వారికి ఏమైందంటే ఆశీర్వాదాలు కలిగినాయి. అంతేకాకుండా వీరు రాజు సముఖమునకు తీసుకురాబడినప్పుడు రాజు విచారణ చేస్తే ఏం జరిగిందంటే అక్కడ మరి జ్ఞాన వివేక సంబంధమైన ప్రతి విషయంలో కూడా వీరు ఆ రాజ్యం అంతటి మీద ఉన్నటువంటి శకునగాండ్లకి, గారడీ విద్య వారందరికంటే శకునగాండ్లు ఎవరైతే ఉన్నారో, గారడీ విద్య ఎవరైతే ఉన్నారో వారందరికన్నా 10 వంతుల మరి జ్ఞానం కలిగి ఉన్నారంట వీరు. రాజు టెస్ట్ చేశాడు, వీళ్ళందరినీ విచారణ చేశాడు. వీళ్ళని చేసి పరీక్ష చేసినప్పుడు వీరి జ్ఞానం వారికన్నా అతీతమైన జ్ఞానం ఉన్నట్లు, 10 వంతులు ఎక్కువ ఉన్నట్లుగా రాజు గ్రహించగలిగాడు. అయితే మొట్టమొదటిది దేవుని ఆజ్ఞానుసారంగా వారు నడవడం వల్ల రాజు యొక్క
ప్రేమని పొందగోరారు. రాజు నుండి అవార్డ్స్, దేవుని నుంచి వచ్చిన ఆశీర్వాదాలు, అంతేకాకుండా రాజు నుంచి కూడా వారు ఒక మంచి అవార్డును పొందగలిగారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే రెండవది చూసినట్లయితే అతనిలో ఉన్న ముఖ్య గుణం ఏమైందంటే సహవాస ప్రార్థన. పరలోక దేవునికి కటాక్షం కొరకు వీళ్ళు ప్రార్థించారు. పరలోక దేవుని కటాక్షం కొరకు సహవాస ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకు చేశారు వీరు దేవుని యొక్క కటాక్షం కొరకు? ఎందుకు ప్రార్థించవలసి వచ్చిందంటే నెబుకద్నెజరు ఒక కల కన్నాడు. కలకని ఆ కళ దాని గురించి చాలా విచారంతో లేచాడు. కానీ ఆ కళ ఏంటో మర్చిపోయి ఆ కళ భావం చెప్పమని చెప్పేసి ఆ దేశంలో ఉన్నటువంటి శకునగాండ్లందరినీ, గారడి విద్య కలిగినటువంటి వారందరినీ పిలిపించి, మంత్రగారిని అందరినీ పిలిపించి, నేను ఒక కళ కన్నాను, దానివల్ల నేను చాలా విచారంతో లేచాను అని చెప్పినప్పుడు చెప్పమని అంటారు వారి కళ. ఆ కళ నేను మర్చిపోయాను, ఆ కళ భావం ఏంటో మీరు చెప్పండి, మీకు చాలా బహుమతులు ఇస్తానన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏమన్నారంటే, అయ్యా ఇది మరి మీరు కళ చెప్తే భావం చెప్పగలం, కానీ మీరు కళ మర్చిపోతే మేము భావం ఎలా చెప్పగలమయ్యా? కానీ ఇది భావం చెప్పాలంటే దేవతలు తప్ప మరెవరు కూడా చెప్పలేరు. ఈ దేవతలు ఈ యొక్క శరీరుల మధ్య వారు ఉండరు కాబట్టి ఇది ఎవరి వల్ల కాదు అని రాజుకి సమాధానం ఇచ్చినప్పుడు రాజుకు చాలా కోపం వస్తుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి రాజదేహ సంరక్షకుడు అధిపతి అయిన అర్యోకుని పిలిచి మొత్తాన్ని ఎంతమంది అయితే ఉన్నారో ఈ జ్ఞానులందరినీ కూడా సంహరించాలని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. రాజదేహ సంరక్షకుడైన అధిపతికి ఆజ్ఞ జారీ చేయడం జరిగింది. అయితే ఇతను మొట్టమొదటిగా వీరేం చేశారంటే, ఎవరైతే 10 వంతులు తెలియగల వారు ఉన్నారో వారు కూడా చెప్పలేకపోయారు కాబట్టి మొట్టమొదటిగా వారిని వెతుకుతున్నారు. దానియేలుని, షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని వెతుకుతున్నారు, వారిని సంహరించాలని. ఈ విషయం తెలిసినటువంటి దానియేలు ఏం చేశాడంటే అతని దగ్గరికి వెళ్ళి, అర్యోకు దగ్గరికి వెళ్ళి, ఆ రాజదేహ సంరక్షకుని దగ్గరికి వెళ్ళి అధిపతి దగ్గరికి ఏమన్నాడంటే, అతను మరి నాకు కొంత టైం ఇవ్వండి, రాజు దగ్గరికి వెళ్ళి నేను ఈ కలభావం చెప్పడానికి నాకు కొంత సమయం కావాలి అని కోరినప్పుడు అతను ఆ సమయం ఇచ్చినప్పుడు వెంటనే వెళ్ళి తన స్నేహితులైనటువంటి షడ్రకు, మేషకు, అబేద్నెగోలతో ఏమని చెప్తున్నాడంటే, మీరందరూ కలిసి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం, చెయ్యండి. అందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు, సహవాసంగా ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క పరలోక దేవుని కటాక్షం కొరకు మనము వేడుకొందామని ప్రార్థించినప్పుడు, ఆ రాత్రి ఉపవాసంతో వారు ప్రార్థించినప్పుడు ఆ రాత్రే దేవుడు దర్శనము ద్వారా ఆ మర్మాన్ని దానియేలుకు బయలుపరిచాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ మర్మం బయలుపరచబడిందో వెంటనే దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఎప్పుడు కూడా మనము దేవుణ్ణి ప్రార్థిస్తాం, అది కావాలి ఇది కావాలి అని ప్రార్థిస్తాము. దేవుడు కృపా కనికరము గల దేవుడు కాబట్టి సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడు తన సమయంలో. కాబట్టి మనం విజ్ఞాపనలు ప్రార్థన చేసినప్పుడు ఆలకించిన దేవుడు మన ఎడల కృప చూపించి ఆ కార్యాన్ని జరిగిస్తున్నప్పుడు ఆ కార్యాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఆ కార్యంలో మరి అన్నీ కూడా మేలులు పొందుతున్నారు, కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారు అతి తక్కువ మంది ఉన్నారు. మరి ఇక్కడ దానియేలు చేసిన పని ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు దర్శనం ద్వారా మర్మాన్ని బయలుపరిచాడో వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మనం చూస్తున్నాము. మరి రాజు దగ్గరికి వెళ్ళి కలభావం చెప్పాడు. కలభావం చెప్పి రాబో రోజుల్లో జరగబోయేటువంటి సంగతుల గురించి దేవుడు నీకు బయలుపరిచాడు అని ఎప్పుడైతే దానియేలు చెప్పాడో వెంటనే రాజు ఏం చేశాడంటే, ఆ దానియేలు 16 ఏళ్ళ సుమారు 16 ఏళ్ళ వయసు అప్పుడు అక్కడ తీసుకొచ్చి 3 సంవత్సరాలు ఆ సంరక్షణలో ఉంచబడి, అంటే మొత్తము 19-20 సంవత్సరాల వయసు యవ్వనుడికి ఆ రాజు అంటే పరాక్రమ కలిగినటువంటి నెబుకద్నెజరు ఎన్నో దేశాలు జయించాడు. ఎంతో పరాక్రమ కలిగినటువంటి ఆ రాజు ఏం చేశాడంటే వెంటనే ఆ యవ్వనుడికి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేశాడు. చూడండి ఎంత ఘనత! దేవుణ్ణి ఎప్పుడైనా మనం వేడుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి వినయం వస్తుంది, దానికి ప్రతిఫలం ఘనత వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, జీవం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఘనపరుస్తున్నాడు దానియేలుని. సాష్టాంగ ఒక రాజు ఒక యవ్వనస్తుడికి సాష్టాంగ నమస్కారం చేయడమే కాకుండా ఏం చేస్తున్నాడంటే అనేకమైనటువంటి అతనికి పూజించి అతనికి నైవేద్యం ఇవ్వటమే కాకుండా అనేకమైనటువంటి కానుకలు అతనికి ఇచ్చాడు. ఇవ్వటమే కాకుండా నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడై ఉన్నాడు. నీకు బయలుపరచటమే కాదు, మరి
ఏమై ఉన్నాడంటే దేవుడు, దేవతలకు దేవుడు. ఎంతమంది దేవతలు ఉన్నారో వీరందరి మీద దేవుడు ఆయనే అని ఒక అన్య రాజు ఒప్పుకుంటున్నాడు. అంతేకాకుండా రాజులకు ప్రభువును, రాజులందరికీ కూడా ఆయనే ప్రభు, ఆయనే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ మర్మాలను బయలుపరిచినటువంటి దేవుడు ఆయన అని దేవుని నామాన్ని స్తుతిస్తున్నాడు ఒక అన్య రాజు. అంతేకాకుండా మరి ఇక్కడ ఆ బాబేలు సంస్థానాన్ని మీద అతని అధిపతిగా చేసినట్లుగా చూస్తున్నాము. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మరి జ్ఞానులందరి మీద కూడా ప్రధానినిగా నియమించినట్టు ఒక్కసారి 2 పోస్టులు ఇచ్చాడు. అక్కడ మొట్టమొదటిది ఆ బాబేలు దేశాన్ని అధిపతిగా చేశాడు, ఆ సంస్థానాన్ని మొత్తానికి అధిపతిగా చేయటమే కాకుండా రెండవది ఏం చేశాడంటే ఆ జ్ఞానులందరి మీద కూడా అతన్ని మరి ప్రధానినిగా చేసినట్టు నియమించినగా చూస్తున్నాము. కాబట్టి 2 రకాలైనటువంటి ఉన్నతమైన పదవులు అతనికి పొందుకోగలిగాడు. అంతేకాకుండా రాజుకి మనవి చేశాడు, ఆ ముగ్గురి నా స్నేహితులైన ఆ ముగ్గురికి కూడా మరి పదవి ఇవ్వమని అడిగినప్పుడు వారికి కూడా విచారణకర్తలుగా ఇచ్చినట్లుగా చూస్తున్నాము. చూడండి, మనము దేవుని సన్నిధిలో సహవాసంతో వ్యక్తిగత ప్రార్థన వేరు, సహవాస ప్రార్థన వేరు. ఇక్కడ మనము చేస్తున్నటువంటి మీరు చేసిన ప్రార్థన సహవాస ప్రార్థన చేసినప్పుడు, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, దేవుని యందు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి కూడా మర్మాలను బయలుపరుస్తాడు. ఏం జరగబోతుందో, ఏం చేయబోతున్నాడు దేవుడు ఆ మర్మాలను తన బిడ్డలకి బయలుపరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి మర్మాలను బయలుపరిచాడు. అంతేకాకుండా అతనికి ఏమైంది, మర్మాలు చెప్పటం వల్ల రాజే సాష్టాంగ నమస్కారం చేశాడు ఒక యవ్వనుడికి. అంతేకాకుండా దేవుణ్ణి స్తుతించాడు. అంతేకాకుండా అతనికి ఉన్నతమైనటువంటి పదవుల సంస్థానాన్ని మీద అధిపతిగా ఇచ్చాడు. అంతేకాకుండా అక్కడ జ్ఞానులందరి మీద ప్రధానినిగా చేయటమే కాకుండా తన స్నేహితులకు కూడా విచారణకర్తలుగా ఇవ్వడం జరిగింది. చూసారే ఎంత గొప్ప కార్యాన్ని మనం చూడగలుగుతున్నాము. దానియేలులో ఉన్నటువంటి ప్రతి గొప్ప లక్షణము ప్రతి యవ్వనుడు కూడా అనుసరించినట్లయితే అదేవిధంగా ఉన్నతమైనటువంటి స్థితిలోకి ప్రతి వారు తేబడతారు. అదేవిధంగా మనం చూస్తే మూడవదిగా చూసినట్లయితే 6వ అధ్యాయం 3వ వచనములో అతి శ్రేష్ఠ బుద్ధి గలవాడు. అతనిలో ఉన్నటువంటి బుద్ధి ఎలాంటిదంటే అతి శ్రేష్ఠ బుద్ధి. 120 మంది దర్యావేషు రాజు, మాదీల రాజు కాలంలో, దర్యావేషు రాజు పరిపాలన కాలంలో 120 మంది అధిపతులు, వారి మీద 3 ప్రధానులుగా నియమిస్తే అందులో దానియేలు ముఖ్యుడిగా ఉన్నాడు. కాబట్టి దానియేలు ముఖ్యుడిగా ఉండి అక్కడ ఏం చేస్తున్నాడంటే మరి రాజ్యంలో ఉన్నటువంటి ముఖ్యులు 120 మంది అధిపతులు కూడా తప్పకుండా వీరి లెక్కలన్నీ కూడా అప్పచెప్పాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరైతే ఉన్నారో 120 మంది అధిపతులు అందరూ కూడా మీరు ఏమేమి ఖర్చులు పెట్టారో, ఏమేమి వసూలు చేశారో, ఎంతెంత ఏమేమి మీ దగ్గర ధనము ఉన్నదో సుంకాల రూపాన్ని మీరు వసూలు చేశారో అవన్నీ కూడా రాజు ఖజానాకి రావాలి, మీరు ఖచ్చితంగా లెక్క చెప్పాలి అని ఒక ఆజ్ఞ ఇచ్చినట్లుగా చూస్తున్నాము. దీనిని బట్టి రాజ్యం అంతటి మీద అతన్ని నియమించాలని రాజు తలిచాడు. కాబట్టి ఇంత నమ్మకంగా మరి అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. అందుకనే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7 నుంచి 8 వరకు మనం చూస్తే నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకొనము. మంచి బుద్ధి మనం కలిగి ఉండాలి. మన బుద్ధి మంచిగా ఉన్నట్లయితే దానిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. అంతేకాకుండా దానిని కౌగలించుకునే ఎడల అది నీకు ఘనత తెచ్చును. కాబట్టి మనము మన బుద్ధి ఎలాగుండాలంటే చాలామంది వక్రమైన బుద్ధి, ఇప్పుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఆ బుద్ధి సరైనటువంటి బుద్ధి కలిగి ఉండరు. వారి మాటలు ఒక నిమిషంలో మాట్లాడిన మాట మరొక నిమిషంలో మార్చివేస్తారు. నరం లేని నాలుగు కాబట్టి ఎటైనా తిప్పవచ్చు. మాటలు మార్చేటువంటి వారు అనేక మంది ఉన్నారు. బుద్ధి సరైనటువంటి బుద్ధి లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ మరి సొలొమోను మహారాజు ఏమంటున్నాడంటే మీ యొక్క సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోండి. మనకి మంచి బుద్ధి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది మనల్ని హెచ్చిస్తుంది, గొప్ప చేసి అది నిన్ను హెచ్చిస్తుంది. మనం ఆ బుద్ధిని కౌగలించుకున్నట్లయితే, అంటే ఆ బుద్ధినే మనం కలిగి ఉన్నట్లయితే, మంచి బుద్ధి కలిగి ఉన్నట్లయితే, శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నట్లయితే అది మనకి ఘనతనిస్తుంది. అదేవిధంగా ఇతను శ్రేష్ఠ బుద్ధి కలిగి ఉన్నాడు. కాబట్టి దానియేలు అతనికి ఏమైందంటే ఆ యొక్క 127 సంస్థానాల మీద అధిపతిగా చేయటానికి దర్యావేషు ఇష్టపడ్డాడు. అంతేకాకుండా మరి మనం 4వదిగా చూసినట్లయితే ఇతను నమ్మకస్తుడు. ఏ పని ఇచ్చినా కూడా
ఆ పని అంతా కూడా నమ్మకంగా చేసి ఆ యొక్క రాజు యొక్క మంచితనాన్ని పొందుకోగలిగాడు, రాజు యొక్క ప్రేమని పొందుకోగలిగాడు. కాబట్టి ఇక్కడ నమ్మకస్తుడుగా ఉన్నాడు, ఏ తప్పు ఏ నేరము చేయలేదు. అందుకనే ఎప్పుడైతే 127 సంస్థానాల మీద అధిపతిగా చేస్తానని అతను హృదయంలో అనుకున్నాడో, తర్వాత అందరికి చెప్పడం జరిగిందో, దానిని బట్టి అక్కడ ఉన్నటువంటి అధిపతులంతా ఏం చేశారంటే, బానిసగా వచ్చిన ఇతను మన దేశంలో ఉండి మనకి అధిపతిగా 127 సంస్థానాలకు ఉండటం ఏంటి అని వారిలో వారికి అసూయ, కుళ్ళు, ద్వేషము, మానవులకి సహజంగా ఉండే లక్షణాలన్నీ కూడా ఆ దానియేలు మీద చూపించి ఏదో ఒక విధంగా ఇతనిలో తప్పు పట్టి ఏదో ఒక విధంగా ఇతన్ని ఈ పదవి నుంచి తొలగించి రాజుకి అసహ్యం పుట్టేలాగా చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. చేసి ఏం చేస్తున్నారంటే, వారందరూ కలిసి ఒక గట్టిగా కూర్చొని ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకొని రాజుకు తప్ప 30 రోజులు ఎవరికి మనవి చేయకూడదు, దేవుడికైనా ఏ మనుష్యునికైనా మనవి చేయకూడదు. ఎవరైతే ఆ విధంగా మనవి చేస్తారో వారు సింహపు గుహలో వేయబడతారు, వారి దానికి ఆహారంగా అని ఒక శాసనం చేయించి దానిని రాజు చేత సంతకం చేయించారు. కాబట్టి రాజు దానికి ఒప్పుకొని సంతకం చేయడం జరిగింది. కానీ దానియేలు ఏం చేస్తున్నాడంటే, రాజు శాసనం కన్నా రాజులకు రారాజైన దేవుని యొక్క ఆజ్ఞకి ప్రాధాన్యత ఇచ్చి అతను ఏం చేస్తాడంటే రోజుకు 3 మారు ప్రార్థన చేసేవాడు. ఈ రాజు ఆజ్ఞని తిరస్కరించి పరమ తండ్రికి, రాజులకు రారాజైన దేవునికి మోకరించి ప్రతి దినము రోజుకు 3 మారు తన మేడగది మీద యెరూషలేము తట్టు కిటికీ తెరిచి అక్కడ మోకరించి ప్రార్థన చేయటం అతనికి అలవాటు. ఏ విషయంలో అతనిలో తప్పు పట్టలేకపోయారు, కానీ ఈ విషయంలో తప్పు చూపించాలని వారు ఎప్పుడైతే దానియేలు ప్రార్థిస్తున్నాడో ఆ విషయాన్ని తీసుకొచ్చి రాజుకు చెప్పి, రాజా 30 రోజుల వరకు నీకు తప్ప ఎవరికి మనవి చేయకూడదు, ఏ దేవునికి కానీ ఏ మనుషునికి కానీ మనవి చేయకూడదు అన్నప్పుడు ఈ దానియేలు చేస్తున్న పని తప్పు పని చేస్తున్నాడు. రోజుకు 3 మారు ఆయన దేవునికి మొరపెట్టుకుంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు. కాబట్టి ఇతను మీరు చేసినటువంటి చట్టానికి శాసనానికి వ్యతిరేకిస్తున్నాడు. కాబట్టి ఇతను తీసుకొని వెంటనే సింహపు గుహలో వెయ్యాలి అన్నప్పుడు ఆ రాజు చాలా వ్యాకుల పడ్డాడు. ఆ రాజు, అయ్యో ఇంత మంచివాడు, శ్రేష్టమైనటువంటి వాడు, అతి శ్రేష్ఠ బుద్ధి కలిగిన వాడు, న్యాయవంతుడు, మంచి యవ్వనుడు, ఇలాంటి యవ్వన్ని తీసుకెళ్ళి సింహపు గుహలో వేయడం అనేది అతనికి ఏమాత్రం ఇష్టం లేక సాయంకాలం వరకు చాలా ప్రయత్నం చేశాడు. అయితే ఆ రాజు ఈ దేశానికి ఇతర దేశం నుంచి వచ్చి పరిపాలిస్తున్న రాజు కాబట్టి అక్కడ ప్రజలకు తల ఒగ్గక మానలేదు. ఎందుకంటే రాజా నువ్వు ఇచ్చిన శాసనం మార్చడానికి ఎవరి తరము కూడా కాదు అని వారు ఆయనని బెదిరించారు. కాబట్టి అందునిమిత్తమే అక్కడ ఒక మాట అంటున్నాడు. మనం అది పరిశుద్ధ గ్రంథాలు చూసినట్లయితే దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో అయితే శాసనాన్ని చేయించినట్టు చూస్తున్నాము. 16వ వచనంలో చూస్తే, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. కాబట్టి ఎవరైతే నువ్వు ప్రార్థిస్తున్నావో అనుదినము ఆ దేవుడే నిన్ను తప్పక, నువ్వు సేవిస్తున్న ఆ దేవుడే నిన్ను తప్పక రక్షించుడు దానియేలు అని అతన్ని బలపరుస్తున్నాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఇతనికి కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి నీ దేవుడు నిన్ను ఖచ్చితంగా రక్షిస్తాడు అని అతనికి చెప్పటం జరిగింది. అతన్ని తీసుకెళ్ళి దానియేలు తీసుకెళ్ళి సింహపు గుహలో వేశారు. గుహలో వేసినప్పుడు రాజు చాలా వ్యాకులు పడి ఆ రాత్రంతా కూడా ఉపవాసం ఉండి తన యొక్క రాజమందిరంలో ఎలాంటి వాయిద్యాలు ఎలాంటి నాట్యాలు కూడా జరగనీయకుండా ఆపివేసి తన ఎంతో ఉపవాసంతో వేదనతోటి దుఃఖముతోటి ఉపవాసముడి బహుశా దేవుణ్ణి ప్రార్థించి ఉండుండవచ్చు. తెల్లవారుజామైనప్పుడు అతను వేకువనే లేచి ఆ గుహ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, జీవమగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడుగుతున్నాడు. చూడండి ఎంత అతనికి విశ్వాసం ఉన్నదో. ఆ రాజు వచ్చి జీవమగలిగిన దేవుడని దేవుని ఒప్పుకుంటున్నాడు. అంతేకాకుండా ఆయన సేవకుడు అయిన
దానియేలు మరి నిత్యము నువ్వు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన అన్నప్పుడు వెంటనే దానియేలు ఏమంటున్నాడంటే, రాజు నువ్వు చిరకాలము జీవించును గాక, అంతేకాకుండా నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కాబట్టి ఏ హాని చేయకుండా ఆయన దూతలను పంపించి సింహపు నోళ్లను మోయించినట్లుగా మనం చూస్తున్నాము. సింహాలు కూడా ఆ రాత్రి అంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినట్లు దానియేలు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నాడో దానియేలుతో పాటు సింహాలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఆ దూతలు కూడా ఆయన చుట్టూ మరి కావలి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఎప్పుడైతే ఈ మాట విన్నాడో వినిన వెంటనే నేను నేరము చేసిన వాడను కాను గదక రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాదంటున్నాడు. అంతేకాకుండా నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను కాబట్టి దేవదూతలను పంపించాడు దేవుడు. కాబట్టి నేను దేవుని దృష్టిలో నిర్దోషిని, అంతేకాకుండా నేను నేరము చేయలేదు కాబట్టి అని ఎప్పుడైతే రాజుతో చెప్పాడో చెప్పిన వెంటనే కూడా మరి ఆ యొక్క సింహపు గుహలో నుండి దానియేలును బయటకు తీయటం జరిగింది. ఎవరైతే అతని మీద మరి ఇలాంటి ఫిర్యాదులు చేశారో వారందరినీ కూడా సింహపు గుహలో వేసినప్పుడు ఒక్క ఎముక కూడా మిగలకుండా సింహాలు తినివేసినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 6వదిగా అక్కడ లోకమంతటి కూడా నివసించు జనులకి ఒక జీవో ఇష్యూ చేయబడింది. ఎప్పుడైతే దానియేలు బయటకు తీయబడిన తర్వాత జీవము కలిగిన దేవుడు అతన్ని రక్షించాడని దర్యావేషు సంతోషంతో అతనిని 127 సంస్థానాలకు అధిపతిగా చేయటమే కాకుండా 127 సంస్థానాలకు, అందులో భారతదేశం కూడా ఉన్నది, భారతదేశానికి కూడా అన్ని దేశాలకి ఒకటే మరి జీవో ఇష్యూ చేశాడు. ఏమని చేశాడంటే, నా సముఖమ మీకు అందరికీ కూడా క్షేమాభివృద్ధి కలుగును గాక, నా సముఖమున నియమించినదే ఏమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వలందుడి నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వడుకుచుండవలెను. ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే యుగయుగముల ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును, ఆయన విడిపించువాడు రక్షించువాడునై ఉన్నాడు, పరమందు భూమి మీద సూచక్రియలు ఆశ్చర్యకార్యములు చేయువాడై ఉన్నాడని ఒక జీవో ఇష్యూ చేసి ఆయన్నే మీరు పూజించాలి అనేటువంటి జీవోని ఒక ఇష్యూ చేసేసి 127 సంస్థానాలకి పంపించడం జరిగింది. చూసారా, అతని యొక్క మరి ప్రార్థనా జీవితం వల్ల, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించటం వల్ల, దేవుని చిత్తానుసారంగా నడవటం వల్ల, దేవుని యందు విశ్వాసం ఉంచటం వల్ల ఆ యవనస్తుడు మరి ఉన్నటువంటి విశ్వాసము, దేవుని యందు భయభక్తులు, అతి శ్రేష్టమైన బుద్ధి, నమ్మకస్తుడు, ఇవన్నీ ఉండడం వల్ల, అతనిలో ఉన్నటువంటి సద్గుణాల వల్ల దేవుడు ఏం చేశాడంటే అతన్ని 127 సంస్థానాలకి అధిపతిగా చేయటమే కాకుండా అతను ఆఖరిది 7వది చూసినట్లయితే తన పాపములను, జనుల పాపములను మరి ఒప్పుకొని విజ్ఞాపన పూర్వకంగా ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏంటంటే మన పాపాలే మనం ఒప్పుకోము, ఇతరుల పాపాలు ఎలాగ ఒప్పుకుంటారు? చాలామంది ఒప్పుకోరు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే మన తప్పులను ఒప్పుకొని ఇతరులందరూ కూడా తప్పులన్నిటిని కూడా క్షమించమని మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవదూతకి దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు, బహుప్రియుడు అని అతనికి చెప్పమని. ఆయన దేవునికి బహుప్రియుడిగా ఉన్నాడు. కాబట్టి జరగబోయేటువంటి రాబో రోజుల్లో మరి అంత్య దినాల్లో జరగబోయేటువంటి ప్రతిది కూడా ప్రత్యక్షంగా చూపించాడు దేవుడు. ఆ యవనస్తుడికి పరలోక పట్టణాన్ని చూపించాడు, సింహాసనాన్ని చూపించాడు, జరగబోయే సంగతులన్నీ కూడా చూడగలిగాడు. కాబట్టి అతి బాధ్యత ప్రతి యవనస్తుడు కూడా పొందుకోవాలి. ఎందుకంటే శ్రేష్టమైన బుద్ధి, నమ్మకమైన జీవితం, దేవుని ఆజ్ఞానుసారంగా నడవాలి, సహవాస ప్రార్థనలో ఉండాలి, ప్రార్థన విడువక 3 మార్లు చేశాడు, అదేవిధంగా ప్రతి వారు చేయాలి. అంతేకాకుండా దేవుడిచ్చేటువంటి జ్ఞాన వివేకాలను పొందుకోవాలి. నీ జ్ఞానం కొదవైతే నన్ను అడగమన్నాడు దేవుడు. అతి జ్ఞానాన్ని పొందుకొని ప్రతి బిడ్డ కూడా రాబో తరాల్ని నడిపించాల్సినటువంటి భారము ప్రతి యవ్వనస్తుడి మీద ఉన్నది. కాబట్టి సేవా కాడి మోపిన దేవుడు ఆయనే. కాబట్టి ఆ సేవా కాడిని మోసేవారు ధన్యులు అని దేవుడు చెప్పాడు. కాబట్టి అట్టి సేవా భారాన్ని ప్రతి వారు కలిగి ఉండాలి. ఎందుకంటే నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు దేవుడు. ఆయన సిలువలో మన పాప భారాన్ని మోసి మనకి సేవా భారాన్ని ఇచ్చారు. కాబట్టి రాబో తరాలను నడిపించాల్సినటువంటి భారము ప్రతి యవ్వన బిడ్డ మీద కూడా ఉన్నదని మనం గుర్తెరిగి మరి దానియేలుకి ఏ విధంగా దాసుడిగా వెళ్ళి 127 సంస్థానాలకి అధిపతిగా అయ్యాడో అట్టి లక్షణాలు, అట్టి సద్గుణాలు ప్రతి యవ్వన బిడ్డ కూడా సంతరించుకొని
మరి దేవుని సువార్త పరిచర్యలో ముందుకెళ్ళి దేవుని యొక్క మెండైన దీవెనలో పొందుకోవాలని ప్రతి వారికి కూడా ఇటు ఆశీర్వాదాలు మరి పొందుకోవాలని దేవుని కూడా ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము సజీవుడైన దేవా మీకే వందనాలు తండ్రి. దయగలిగిన దేవ, యవ్వనస్తులు దేని చేత తన నడతను శుద్ధీకరించుకుందరు మీ వాక్యము చేతనే కదా అని వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని అపవాదిని ఎదిరించి బిడల ప్రభా తండ్రి, దానియేలు ఏ విధంగా అయితే ప్రభా తండ్రి తన యొక్క ప్రవర్తన ఏ విధంగా మీ ముందు న్యాయబద్ధంగా నమ్మకంగా ఏ విధంగా అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి మీ యొక్క సన్నిధిని ఆశ్రయించుచు ఎన్ని మేలులు పొందుకొని బానిసగా వెళ్ళినటువంటి దానియేలు 127 సంస్థానాల మీద అధిపతిగా అయ్యాడు. ప్రతి యవ్వన బిడని మీరు దర్శించండి. ఏ బిడ మార్గం తప్పి తిరుగుతున్నారు మీ కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది దేవా. బిడలు తప్పు మార్గంలో నడుస్తుంటే, దుష్ట మార్గంలో అపవాది నడిపిస్తుంటే అట్టి చీకటి శక్తులు అంధకార శక్తులను బంధించి ప్రతి యవ్వన బిడ్డ చుట్టూ మీ కంచె కాపుదలు ఉంచి బిడలు మీ మార్గంలో నడిపించమని వేడుకుంటున్నాను దేవా. ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎంతమంది వృద్ధాప్యంలో ఉండి శారీరక మానసిక బలహీనతలతో ఉన్నారో, ఎంతమంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, ఎంతమంది ఉద్యోగాలు రాక ప్రభా నిరుత్సాహంతో ఉన్నారో, ఎంతమంది బిడ్డలు చదువుల్లో సరైనటువంటి ర్యాంకులు రాక ఇబ్బంది పడుచున్నారో వారందరినీ మీరు దయతోటి జ్ఞాపకం చేసుకోండి దేవా. అదేవిధంగా ప్రభా సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి మీరు బహుమానం ఇచ్చే దేవుడు నాయన తండ్రి. అట్టి బహుమానాలు బిడ్డలు అందుకునే అంతస్తులోకి బిడ్డలు నడిపించమని, తిరిగి వచ్చు వారం వరకు మీ కృప కింద భద్రపరిచి ప్రతి బిడ్డ మారు మనసు రక్షణ పొందుకొని మీరు ఇచ్చే రాజ్య వారసులుగా ఉండటానికి మీ కృపతో నింపమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరునుగాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all.